రీసెంట్ బయోపిక్ మహానటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యంగా ఆ సినిమా సక్సెస్ అవడం రీజన్ ఏంటంటే మహానటి నిజంగా మహానటి ఆవిడ ఎంత మహానటి అంటే కొన్ని సంఘటనలు వాళ్ళు తీయలేదు మరి ఇంకా దాంట్లో చాలా గొప్ప ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆ జీవితం లైఫ్లో ఏంటంటే రక్త సంబంధం సినిమా. రామారావు గారు సావిత్రి గారు హీరో హీరోయిన్స్గా ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళిద్దరు. సో మోస్ట్ సక్సెస్ఫుల్ పేర్ సినిమా స్క్రీన్ మీద వాళ్ళిద్దరూ ఉన్నట్టుండి అన్న చెల్లెల కింద యాక్ట్ చేయాలి. అందరూ ఆశ్చర్యపోయారు, ఎలా జరిగే పని అనేది జనం ఒప్పుకుంటారా? అప్పుడు ఫస్ట్ షాట్ ఏం పెట్టారంటే చెల్లెలు అన్నను వదిలిపెట్టి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మొగుడు కూడా. చెల్లెడు వెనక్కి తిరిగి వచ్చి అన్న కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాను అన్నయ్య ఆ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది. రామారావు మేము రెడీ మీరు రెడీ అని చెప్పినారు. వాళ్ళు వచ్చారు, ఆవిడ ఇలా వచ్చింది, వచ్చి కాళ్ళ దండ పెట్టి బాగా చూసేసరికి ఒకసారి రామారావు అవుట్ బర్స్ట్ అయ్యాడు ఎమోషనల్గా. అన్నయ్య నేను వెళ్తాను. రామారావు ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళుదామా ఆవిడ ఏడుస్తూ అలా వెళ్ళిపోయింది. షార్ట్ కెమెరా రన్ అవుతూనే ఉంది, అందరూ చూస్తూనే ఉన్నారు. షార్ట్ అలా కంటిన్యూ అవుతుంది, కెమెరా ఇంకా రన్ అవుతూనే ఉంది. అప్పుడు డైరెక్టర్ అప్పుడు తేలుకొని కట్ 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 అంటే ఇంత అద్భుతమైన నటినట్లు మనకి ఆ రోజుల్లో ఉండేది. హీరోయిన్ అయినా, రొమాంటిక్ హీరోయిన్ అయినా, ఒక చెల్లులైనా అక్కైనా నటీమణులు మనకు ఉన్నారు కాబట్టి అన్ని సంవత్సరాలు మనం చిన్న మార్కెట్ మనది భారతదేశంతో పోలితేనో లేకపోతే ఇతర దేశాలతో పోలిస్తే అంత పెద్ద మార్కెట్ కాదు, చిన్న మార్కెట్ ఆ రోజుల్లో. అందుకే బతికింది, వాళ్ళ నటన మీద బతికింది. ఇప్పుడు నటన తగ్గిపోతుంది, గ్లామర్ పెరిగిపోతుంది. ఎంత తొందరగా దర్శకులు కేర్ తీసుకొని హీరోయిన్స్ చేత నటింపచేస్తే అంత క్షేమం ఇండస్ట్రీకి. దీంట్లో వీళ్ళు ట్రైన్డ్ పీపుల్ వస్తారు, దే ట్రైన్ దెమ్సెల్ఫ్. అదొక అదృష్టం. ట్రైనింగ్ తీసుకుని వచ్చిన హీరోయిన్కి మనం ఏమి సప్లై చేస్తున్నాం? ఫలానా డ్రెస్ వేసుకో, ఫలానా షార్ట్ వేసుకో, ఫలానా ఇది పైన వేస్ట్ కోట్ వేసుకో, జుట్టు ఎరబోయి, ఇవన్నీ చెప్తున్నాం మనం. అలా కాదు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలంటే ఇలా ఉండాలి, ఇలా ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, కళ్ళు ఇలా చూస్తారు, నోరు ఇలా ఉంటుంది. అది చెప్పట్లే మనం ఏమడుగుతున్నాం అదే ఇచ్చిన రిఫ్లెక్ట్ అవుతున్నారు వాళ్ళు. అంతకుమించి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో తప్పు ఒక రకమైన మంది కూడా. సో పాత్రలు గెటప్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, క్యారెక్టరైజేషన్ మీద లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే రంగస్థలం. మంచి నటికి మంచి నటనగా మంచి సీన్లు ఉంటే గ్లామర్ అవసరం లేదు, అది సినిమా ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఆ జాతరలో కూడా హీరోయిన్ అంతే, అలాగే ఉంటుంది. అది వేరే విషయం అనుకో. జాతరలో హీరోయిన్ కూడా సువర్ణ వేసింది ఆ వేషం అలాగే ఉంటుంది. అందులో శ్రీధర్ని ఆ అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.